హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్ తుది దశకి చేరుకుంది. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్ని జరిపించి తొలి ఫైనలిస్ట్ని అనౌన్స్ చేయడానికి శ్రీముఖి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చింది. ఇక శ్రీముఖి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ పలకరించి ఆ తర్వాత అవినాష్తో కాసేపు ఒంటరిగా మాట్లాడటం జరిగింది. అవినాష్కి శ్రీముఖికి మంచి స్నేహం అయితే ఉంది అని చెప్పవచ్చు. అవినాష్ శ్రీముఖి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చనువుతోనే అవినాష్తో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ శ్రీముఖి చాలా విషయాలనైతే అవినాష్కి చేరవేసింది అని చెప్పచ్చు. ముఖ్యంగా గౌతమ్ నిఖిల్ గురించి అయితే అసలు నిజాన్ని అవినాష్కి చెప్పేసింది. ఈ ఇద్దరి మధ్య అసలైన పోటీ నడుస్తుందిరా అవినాష్, నువ్వు ఎలాగైనా కూడా టాప్ 5లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. టైటిల్ సంగతి పక్కన పెడితే టాప్ 5లో ఉంటే ఆ వచ్చే కిక్కే వేరు. నిన్ను నేను ఆ ప్లేస్లో చూడాలి అనుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెప్పడంతో నేను కూడా అదే పనిలో ఉన్నాను శ్రీముఖి అంటూ అవినాష్ అయితే చెప్తున్నాడు. అయితే నువ్వు అదే పనిలో ఉన్నావు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, టాస్క్లు కూడా బాగా ఆడుతున్నావు. అయితే ఇంకా కొంచెం నీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలేమో అని నాకు అనిపించింది, అందుకే నేను నీకు చెప్తున్నాను. అలాగే నిఖిల్ కానీ గౌతమ్తో కానీ ఇద్దరితో అస్సలు గొడవలు వద్దు. కేవలం నీ పాయింట్ చెప్పావా, సైలెంట్ అయిపోయావా? ఏదైనా తప్పు ఉంటే ఆర్గ్యూ చేయి, కానీ అనవసరంగా వెళ్ళి వాళ్ళని గెలికి మరీ నువ్వు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పటి వరకు ఎలాగైతే ఈ గేమ్ను ఆడుకుంటూ వచ్చావో అలాగే కొనసాగించు. ముఖ్యంగా నీ ప్రధాన ఆయుధమైనటువంటి ఎంటర్టైన్ని ఇంకా కొంచెం బాగా పెంచు. ప్రతిసారి నువ్వు మాట్లాడే మాట కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండేలాగా చూసుకో. నీకు అది అలవాటే కదా అంటూ శ్రీముఖి చెప్తే అదే అలవాటు, కానీ కొంతమంది ఇక్కడ నా కామెడీకి కొంచెం నవ్వు రావటం లేదు అంటూ కొంచెం హీనంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంటే నేను దాన్ని కొంచెం సైలెంట్ చేశాను అంటే ఎవరేం మాట్లాడుకున్నా నీకు అనవసరం. నువ్వు నీ టార్గెట్ని పూర్తి చేసి ఆడియన్స్ని మెప్పు పొందే ప్రయత్నం చేయి. ఈ ఒక్క వారం కానీ నువ్వు తప్పించుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక ఫైనలిస్ట్ అయ్యే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తావు. ముఖ్యంగా గౌతమ్తో నిఖిల్తో అస్సలు గొడవలు వద్దు. వారిద్దరూ టైటిల్ కోసం టఫ్ కాంపిటీషన్స్తో కొట్టుకుంటున్నారు. అభిమానులైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గౌతమ్ విన్నర్ అని కొందరు, నిఖిలే విన్నర్ అని మరికొందరు. సో ఈ ఇద్దరి మధ్యనే ఈ సీజన్ టైటిల్ ఊగిసలాడుతుంది. ఆ టైటిల్ ఎవరికి వచ్చినా కూడా నువ్వు మాత్రం టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ అవినాష్కి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ముఖ్యంగా పృథ్వీ మాట్లాడుతున్న సమయంలో నువ్వు మాత్రం అస్సలు ఎక్కడా తగ్గద్దు, తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపో. నీ వైపున అస్సలు తప్పు ఉండటం లేదు, తప్పు ఉన్నా కూడా పృథ్వీ తగ్గడం లేదు, కాబట్టి నువ్వు రెచ్చిపోవాల్సిందే అంటూ అవినాష్కి చాలా క్లారిటీగా చెప్పింది శ్రీముఖి. సో ఫైనల్గా అవినాష్ అలాగే శ్రీముఖి మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది, అలాగే శ్రీముఖి అవినాష్ గురించి చెప్పిన అంశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.